ఏప్రిల్ నెలలో చోరీకి గురైన కేసులకు సంబంధించి ₹1 కోటి పైబడిన సొత్తును విశాఖ పోలీసులు రికవరీ చేశారు. చోరీలకు సంబంధించి మొత్తం 123 కేసులు నమోదు కాగా వాటిలో 98 కేసులను విజయవంతంగా ఛేదించామని 81 మందిని అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మీడియాకు తెలిపారు. చోరీకి గురైన నగదు వస్తువుల మొత్తం విలువ ₹45,78,580 వరకు ఉందని, అలాగే ₹54,75,000 విలువ చేసే 380 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని తెలిపారు. మొత్తం కలుపుకొని ₹1,53,580 విలువ గల సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వాటిని తిరిగి బాధితులకు అందజేసినట్లు సిపి తెలియజేశారు. ఈరోజు ఒక మెగా స్టోలెన్ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ మేళా పెట్టడం జరిగింది మన వైజాగ్ నగరంలో. మన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి కంటే ఎక్కువ విలువైన వస్తువులు రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పజెప్పడం జరిగింది. వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా పనిచేసి పగలు రాత్రి కృషి చేసి మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుండి కూడా రికవరీ చేశారండి. అందులో ఏటీఎం థెఫ్ట్లో రికవరీ అయిన డబ్బు ఉంది, డబుల్ మర్డర్ కేసులో రికవరీ అయిన డబ్బు ఉంది, ఒడిశా నుండి రికవరీ అయిన చాలా 2 వీలర్స్ ఉన్నాయి. ప్రతి వారం వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ వేరే రాష్ట్రానికి వెళ్ళి దొంగలు ఎక్కడ దాగి ఉన్నా అక్కడికి వెళ్ళి రికవరీ చేస్తున్నారండి. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎక్కడికి పడిపోయినా మేము వెంటాడి పట్టుకొని వస్తున్నాం. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాం, బాధితులకు వెంటనే అప్పచెప్తున్నాం. ఇప్పుడు కూడా కొన్ని దొంగతనాలు మేము ఛేదించలేదు. ఆ దొంగతనాలు కూడా ఛేదించడానికి సిసిఎస్ వింగ్కి బలోపేతం చేసి మన దేశంలో ఉన్న గ్యాంగ్స్ని పట్టుకొని వచ్చి విచారించమని చెప్పాము. త్వరలో మ్యాక్సిమం కేసెస్ వైజాగ్ సిటీలో ఎప్పుడు జరిగిన అన్ని కేసెస్ ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్ మన డీసీపీ మేడం ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మెన్, విమెన్ అండ్ హోమ్ గార్డ్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.